జాబిలి ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలోగనే సయ్యాటలాడని. సరోజ, అత్తయ్యకు దండం పెట్టము. బాబు, నువ్వు కూడా అమ్మకు దండం పెట్టు. సరు చల్లగా నూరేళ్లు వర్తిల్లండి. మీ జన్మదినోత్సవ సందర్భాన నా మనఃపూర్వక శుభాకాంక్షలతో పాటు ఈ చిన్న మనసు చంచలమైంది. కలవటం విడిపోవటం క్షణక్షణానికి జరగవచ్చు. అందుచేత నేను తాలిబొట్టునే పవిత్రంగా భావిస్తాను. సిగ్గు ఏందన్నా పెళ్లి చేసుకున్నావు? పెళ్లి పెద్దపోతే బొట్టు చూడు, బొట్టు. హలో, ఓ శేఖర్ గారా? సరోజా పిలుస్తాను, జస్ట్ మినిట్. సరోజా, ఏమిటి సరోజా నిద్రపోతున్నావా? ఎన్నిసార్లు పిలిచానని నీకు ఫోన్ వచ్చింది చూడు. హలో, ఇదిగో సరోజా, మాట్లాడు సరోజా. హలో సరు, పలకవే సరు. అబ్బా ఏమిటా మొండితనం? హలో సరు. నేనే. లేదండి, ఇప్పుడే వచ్చాను. అదేమిటి సరు అదోలా మాట్లాడుతున్నావు? ఒంట్లో అంత కులాసాగా లేదా? అబ్బే ఏమీ లేదు, కులాసాగానే ఉన్నాను. లేదు, అబద్ధం చెబుతున్నావు. మాట ఏదో తడబడుతోంది, కంఠం గద్గదంగా ఉంది. ఏమిటి సరు చెప్పవు? ఏం లేదండి, నిజమే, ఏం లేదు. ఇప్పుడే నిద్ర లేచాను, అందుచేత. సరు, ఇది టెలిఫోన్ అయింది, ఇది టెలివిజన్ అయితే నిజం కళ్ళెదుట కనిపించేది కదా. ఇప్పుడు ఎందుకండి ఫోన్ చేశారు? ఏమీ లేదు, సాయంకాలం సినిమా ప్రోగ్రాం జ్ఞాపకం చేద్దామని. సరు, సాయంకాలం ఎప్పుడవుతుంది? ఈరోజు పగలెంత పొడుగైంది? క్షమించండి, నాకు కాస్త పనుంది. మీనా, ఆ రికార్డ్ ఆప్ చేయి. అయితే మాట్లాడు. ఇలా మూతి ముడుచు కూర్చుంటే ఎంతసేపు నీ మొహం చూస్తూ కూర్చోను? నేను చదువుకోవాలి. అవును పాపం, ఇప్పుడు నీకు పరీక్ష కదూ. ఏమాత్రం చదువుతావో చూస్తాను. ఆయన వస్తున్నారు. సరోజా, నేనే వెళ్తాలేమ్మా, నువ్వు ఉండు, నాకు తలనొప్పిగా ఉంది. సరు, సరు. మీనా, సరోజ అలా వెళ్ళిపోయింది? ఏమోనండి, పొద్దునుంచి అదోలా ఉంది. కారణం చెప్పదు, తనలో తానే కుమిలిపోతూ ఉంది. ఇంట్లో వాళ్ళందరూ ఏమయ్యారు? భోంచేస్తున్నారండి. సరోజని ఇలా రమ్మని చెప్తావు? పిలుస్తున్నారమ్మా. తలనొప్పిగా ఉందని చెప్పలా? నేనెందుకు చెప్పాలి? నువ్వే వెళ్ళి చెప్పు. ఆయన మనసు బాధ పెట్టే పాప నాకెందుకు? అయితే ఇది వారికి ఇచ్చేసి. సరోజ, ఏమిటిది పోట్లాడుకున్నారా? అయినా ప్రణయంలో ఇలాంటి చిన్న చిన్న ప్రళయాలు మామూలే. అవి కాసేపే కమ్మగా ఉంటాయి, మరీ లాగితే బాగుండదు. రా సరోజ. మీనా, దయచేసి వెళ్ళు, అది వారికి ఇచ్చేసి వెళ్ళు. మీనా,
మీకు ఇవ్వమంది. ఏం చెప్పింది? తలనొప్పిగా ఉందట, రావడానికి వీలేదని చెప్పింది. సరు 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 చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయే మా ప్రేమ విధియే పగాయే మొగమైన చూపలేదే మనసింతలో మారెనా మొగమైన చూపలేదే మనసింతలో మారెనా నా ప్రాణ సతివని తెలిపే అవకాశమే పోయేనా తొలినాటి కలతల వలన హృదయాలు బలి కావలెనా విషమాయ మా ప్రేమ విధియే పగాయే పెను చీకటాయే లోకం చెలరేగే నాలో శోకం విషమాయ మా ప్రేమ విధియే పగాయే. అది కాదండి, రేపు వచ్చి ముహూర్తం పెట్టుకుంటామని వియ్యంకుడు గారు ఉత్తరం రాశారా? ఇప్పుడు ఆవిడ తీసుకొస్తారా? ఈ పెళ్లి జరగడానికేనా? అది నిజమే. పార్వతమ్మ గారి బొందిలో ప్రాణం ఉండగా అమ్మాయికి వేరే పెళ్లి చేయనిస్తుందా అని ఇది మనలో మాట. ఇక పోతే అందుకని మందు మాకు లేకుండా అమ్మాయిలు వదిలేమంటావా పంతులు? అబ్బా అబ్బా, అది మరీ దారుణం కదండి. తమకు 10 మందిలో తల వంపులు. ఇదిగో చెప్తున్నా, కావాలంటే 1000 మంది డాక్టర్లు పంపించండి. మీరు దగ్గరుండి ఎంత డబ్బైనా తగలిసి వైద్యం చేయించండి. నేను కాదన్ను. అమ్మా, ఎంతసేపు డబ్బైనా మనుషులు అక్కర్లేదు. నాకు అక్కర్లేదురా, నాకు కావాల్సింది నా కూతురు పెళ్లి. సరేనా? ఇదిగో ఒక్క మాట చెప్తున్నాను, ఆవిడని మీరు ఇంటికి తెచ్చారంటే నేను ఉరి పోసుకుని తెస్తాను అంతే. చూసావా పంతులు, స్త్రీ జాతి అండి. నాన్న మీరే నిర్ణయించారు? నేనేం నిర్ణయించరా నమ్మో, అంతా నువ్వే విన్నావుగా. ఇది ఎప్పుడో ఉన్నదేగా. ఏముందో ఏమో, మొండితనానికి మీ అమ్మని మించింది మా అమ్మ. నీ పెళ్లికి రమ్మని అంత బతిమాలేనా? వచ్చిందా? అలాగని మనం మూర్ఖంగా ప్రవర్తిస్తామా?
మనిషి అక్కడ చావు బతుకులో ఉంది. ఇప్పుడు ఈ ఆలోచనలు ఆక్రోశాలు. నన్ను ఏం చేయమంటావురా? ఇద్దరి మధ్య నలిగి చస్తున్నాను. నాన్న, ఏమైనా ఆమె మీకు అమ్మ, నాకు నాయనమ్మ. బతికినంత కాలం బతకదు పాపం. ఎప్పటి ద్వేషాలో మనసులో పెట్టుకొని ఇప్పుడు ఆమెను దిక్కులేని చావు చావమంటారా? సూర్యం, నాన్న, నేను డాక్టర్ని. వైద్యం లేకుండా మనుషులు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేను. నేను వెళ్ళి నాయనమ్మని తీసుకొస్తాను. ఇంటికి తెస్తేనేగా ఎవరికి కానీ ఇబ్బంది. అంతగా అయితే ఆసుపత్రిలోనే ఉంటుంది. అబ్బాయి సూర్యం, మాట ముందు వెనక ఆలోచించుకోకుండా తొందరపడడం అంత మంచిది కాదంటాను. ఏమంటావు? మిమ్మల్ని నోరు మూసుకోమంటాను. అబ్బా అబ్బా, ఎంత మాట! ఈయన 50 ఏళ్ల జీవితంలో ఇంత మాట ఈనాటి కనిపించుకోవాల్సి వచ్చింది. పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదులే. పోయేలే పంతులు, ఏదో కురతనం. అంతే అంతే.